అందరికి నమస్కారం. మన ఛానల్లో దాదాపు ఒక 2000 మంది పైన అయితే ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా మనం క్రికెట్ సెలక్షన్స్ అప్డేట్స్ ఇస్తున్నాం అని చెప్పేసి చాలామంది జాయిన్ అయిన వాళ్ళు కూడా, సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే మనం ఈ ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే ఇస్తున్నాం. సో ఎక్కడ సెలక్షన్ జరుగుతున్నాయి, ఎప్పుడు సెలక్షన్ జరుగుతున్నాయి, సో ఎలా జరుగుతున్నాయి అనేది మొత్తం అప్డేట్ అయితే ఇస్తున్నాం. సో అయితే మరి వాటికి చాలామంది అటెండ్ అవుతున్నారు. మరి అటెండ్ అయిన వాళ్ళు చాలా వాటికి సెలెక్ట్ అయితే అవ్వట్లేదు. అసలు ఎందుకు సెలెక్ట్ అవ్వట్లేదు అనే దాని గురించి మనం మాట్లాడదాం. ఎందుకంటే మనం అప్డేట్ చేసి వాళ్ళు సెలెక్ట్ అవ్వకపోతే యూజ్ లేదు మన వీడియోస్కి. సో కాబట్టి మన వీడియోస్కి ఒక యూజ్ రావాలి అంటే సెలెక్ట్ అవ్వాలి ఎవరో ఒకళ్ళు. ఎంతమందిలో 2000 మందిలో ఒకళ్ళన్నా సెలెక్ట్ అయితే మనం చేసిన వీడియోకు ఒక యూజ్ ఉండిద్ది. సో కాబట్టి ఈరోజు మరి మనం సెలెక్ట్ అసలు ఎందుకు అవ్వట్లేదు, అసలు సెలెక్టర్స్ ఏం చూస్తారు అనే వాటి గురించి మనం మాట్లాడుకుందాం ఈరోజు. సో ఎందుకంటే అవి తెలిస్తే ఆటోమేటిక్గా మీరు నెక్స్ట్ సెలెక్ట్ అవుతారు. కొంచెం మన వీడియోస్ చూసినందుకు కూడా కొంచెం ఒక యూజ్ ఉండిద్ది మనం వీడియోస్ చేసినందుకు కూడా. అయితే మరి సెలెక్టర్స్ దృష్టిలో మనం పడాలి అంటే అసలు ఏం చేయాలి అనేది మాట్లాడుకుంటే, సో ఫస్ట్ బ్యాట్స్మెన్ సంగతి పక్కన పెడదాం. సో ఎందుకంటే బ్యాట్స్మెన్స్కి వచ్చేసరికి ఒకే ఒక ఆపర్చునిటీ, అది కూడా ఓన్లీ డిస్ట్రిక్ట్ ట్రయల్స్ లేదంటే ఐఎస్పిఎల్ ట్రయల్స్. వీటిలోనే బ్యాట్స్మెన్స్ పవర్ ఎలా ఉంది, బ్యాట్స్మెన్ ఎలా ఆడుతున్నారు అనేది చూస్తారు. సో మిగతా సెలక్షన్స్ అన్నీ వచ్చేసరికి బౌలర్ సెలక్షన్స్, ఎందుకంటే బౌలర్స్కి ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయి మనకి. సో కాబట్టి ఇప్పుడు బౌలర్స్ సెలెక్ట్ అవ్వాలి అంటే అసలు సెలెక్టర్స్ బౌలర్స్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు అనే దాని గురించి మనం మాట్లాడదాం. అయితే ఫస్ట్ మీకు ఎప్పటి నుంచో చెప్తున్నాను. సో ఒక బౌలర్ కనుక సెలెక్ట్ అవ్వాలి అంటే, సెలెక్టర్స్ దృష్టిలో పడాలి అంటే మెయిన్గా ఎప్పటి నుంచో చెప్తుంది, ఇప్పుడు కొత్తగా చెప్పేది కాదు, అతను పేసే అతను ఆయుధం. సో ఒక బౌలర్కి ఆయుధం ఏంటి అంటే అతని పేసు. సో ఆ పేస్ కనుక మంచిగా వేయగలిగాడు అంటే సో సెలెక్టర్ దృష్టిలో పడతాడు. సో దాని తర్వాత ఇంకా ఏంటి అంటే మంచిగా లెంత్లో వేస్తున్నాడా, మంచి లైన్లో వేస్తున్నాడా, ఇవి సెకండరీ. ఫస్ట్ మెయిన్గా ఏంటంటే పేస్ ఎలా వేస్తున్నాడు అనేది ప్రతి సెలెక్టర్ గమనిస్తాడు. సో మరి ఆ పేస్ పడినప్పుడు మరి మీరు మన వీడియోస్లో ఎన్నిసార్లు సెలక్షన్స్ గురించి అప్డేట్ చేసినా, మీరు ఎన్నిసార్లు సెలక్షన్స్కి వెళ్ళినా యూజ్ ఉండదు. ఎందుకంటే మీకు పేస్ లేకపోతే ఊరికి వెళ్తారు, మళ్ళీ వస్తారు, మళ్ళీ వస్తారు, సెలెక్ట్ అవ్వరు. మరి దానివల్ల యూజ్ లేదు, మరి మన వీడియోస్కి కూడా ఉపయోగం ఉండదు. మరి మీరు చేయాల్సింది ఏంటి అంటే, పేస్ పడాలి అంటే చాలామంది మనం చూస్తూనే ఉంటాం, వాళ్ళు చించుకొని వస్తూ ఉంటారు, అయినా సరే వాళ్ళకి పడేది 120, 125లో ఆగిపోతారు పేసు. మరి 125 కాదు, మరి చాలా మనం ఇంటర్నేషనల్లో చూసుకున్నట్టయితే 160 అబోవ్ వేసిన వాళ్ళు కూడా ఉన్నారు. షోయబ్ అఖ్తర్, షాన్ టైట్ లాంటి వాళ్ళు, సో దాని తర్వాత మిచెల్ స్టార్క్, ఇలాంటి వాళ్ళు కూడా 160+ వేసిన వాళ్ళు ఉన్నారు. మరి మనకు చూస్తే మరి మనం కూడా వాళ్ళలాగే చాలా చించుకొని బౌలింగ్ వేస్తున్నాం. మరి మనకెందుకు 125 దాటట్లేదు అంటే దాని గురించే మాట్లాడుతున్నాం వీడియోలో. అయితే ఫస్ట్ మనం చేస్తున్న తప్పులేంది, వాళ్ళు చెయ్యని తప్పులేంది అనే దాని గురించి మనం మాట్లాడాలి. అయితే ఫస్ట్ ఒక బౌలరు యాక్యురేట్గా ఒక పేస్తో ఒక లెంత్లో బౌలింగ్ వేయాలి అంటే మొత్తం 3 స్టెప్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒకటి ఏంటి అంటే రన్అప్, దాని తర్వాత బ్రేస్ లెగ్, దాని తర్వాత మూడోది వచ్చేసరికి వ్రిస్ట్ పొజిషన్. సో ఈ మూడింటి మీద డిపెండ్ అయ్యి ఉండేది. మరి ఫస్ట్ వచ్చేసరికి మనం రన్అప్ గురించి మాట్లాడదాం. అయితే రన్అప్ విషయంలోకి వచ్చేసరికి మరి ఇలానే రన్అప్ చేయాలా, ఏదన్నా అసలు ప్రతిదానికి ఒక రిథం ఉండిద్దా, లేదంటే ఎలా రన్అప్ చేయాలో దానికి కూడా ఒక టెక్నిక్ ఉండిద్దా అంటే, రన్అప్ అనేది మీ ఇష్టం. అర్థమైందా? మీకు ఎలాగ కంఫర్టబుల్గా ఉంటే అలాగ రన్నింగ్ చేయండి. అంతేగాని ఎవరో చెప్పారు ఇలా రన్నింగ్ చేయాలని ఇవన్నీ పెట్టుకోమాకండి. ఎందుకంటే మనం ఎవరిని చూసుకున్నా కానీ, మనం పాకిస్తాన్ టీంలో అంతకుముందు వకార్ యూనిస్ చూసుకున్నా, లేదంటే వసీం అక్రమ్ చూసుకున్నా, వాళ్ళ టైంలో వాళ్ళు ఇద్దరు ఒక రన్నింగ్లో ఉండరు. దాని తర్వాత మనం ఆస్ట్రేలియాలో చూసుకున్నట్టయితే షాన్ టైట్ ఒకలాగా రన్నింగ్ ఉండదు, దాని తర్వాత మిచెల్ స్టార్క్ రన్నింగ్ ఇద్దరిది సేమ్గా ఉండదు. సో దాని తర్వాత బ్రెట్లీ రన్నప్ ఒకలాగా ఉండదు, దాని తర్వాత మనకల్లే బుమ్రా రన్నప్ ఒకలాగా ఉండదు, షమీ రన్నప్ ఒకలాగా ఉండదు. ఎవరి రన్నప్ వాళ్ళదే. దాని తర్వాత జోఫ్రా ఆర్చర్ తీసుకున్నట్టయితే అతని రన్నప్ ఇంకా విడ్డూరంగా ఉండేది. సో ఎవరి రన్నప్ వాళ్ళదే. సో వాళ్ళకి ఎలాగ అనుకూలంగా ఉంటే అలాగ పరిగెత్తారు. సో మీరు కూడా చేయాల్సింది ఏంటంటే, మీకు ఎలాగ కంఫర్టబుల్గా ఉంటే అలాగ రన్నింగ్ చేయండి. సో గ్రీజ్ దగ్గరకు వచ్చిన తర్వాత మనం అక్కడ నుంచి మీ పేస్ ఎలా జనరేట్ చేయాలనేది డిపెండ్ అయి ఉంటుంది. సో మీరు రన్నప్ మీద కాదు, మీరు గ్రీజ్ దగ్గర చేరుకోగానే మీరు ఎలా బౌలింగ్ చేస్తున్నారు అనే దాని మీద మీ బౌలింగ్ పేస్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. అయితే మరి బౌలింగ్
మరి ఫస్ట్ రన్అప్ మాకు కంఫర్టబుల్గా వచ్చాము, మరి దాని తర్వాత బాల్ ఎలా వేయాలి అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో అయితే మీరు బౌలింగ్ వేసేటప్పుడు చాలామంది బ్రేస్ లెగ్ యూజ్ చేయరు. బ్రేస్ లెగ్ అంటే మొత్తం స్ట్రైట్గా కాలు కింద నుంచి ఇక్కడ నడుం దాకా ఒక కాలు ఉంటుంది కదా, సో దాన్ని మడత పెట్టకుండా స్ట్రైట్గా ఉంచాలి. మీకు బ్రేస్ లెగ్ అంటే ఏందో తెలిసి ఉండిద్ది. సో ఒకవేళ తెలియకపోతే బ్రేస్ లెగ్ అంటే ఏంది అని తెలియకపోతే మీరు కామెంట్లో అయితే తెలియజేయండి. దాని గురించి మొత్తం యూజెస్ ఏంది, అసలు పూర్తిగా దాని గురించి, దాని వెనకమాల ఉన్న అసలు ఆంతర్యం ఏంది అనే దాని గురించి పూర్తిగా ఒక వీడియోలో అయితే మాట్లాడదాం. అయితే మరి బ్రేస్ లెగ్ మీరు వేసిన తర్వాత అప్పుడు కొంతమంది చూసుకున్నట్టయితే బ్రేస్ లెగ్ వేయకుండా కాలు వంగిపోయి ఇలాగ పక్కకు పడిపోయి బౌలింగ్ వేస్తూ ఉంటారు. సో కానీ మీరు బ్రేస్ లెగ్ వేస్తే ఏమైందంటే మీ ఎనర్జీ మొత్తం ముందుకు పడుద్ది. కానీ బ్రేస్ లెగ్ వేయకపోతే మీ ఎనర్జీ మొత్తం సగం మీ బాడీ మీద పక్కకు పడుతూ ఉండిద్ది. సగం ఎనర్జీతో బౌలింగ్ వేస్తారు. అర్థమైందా? సో సగం ఎనర్జీ బాడీ మీద పడిపోద్ది, సగం ఎనర్జీ బాల్ మీద పడుద్ది. అప్పుడు ఏం జరిగిద్దంటే మీకు బాల్ సరైన పేస్ పడదు. అదే బ్రేస్ లెగ్ కనుక వేసారు అంటే బాడీ ముందుకు పడిద్ది కాబట్టి ఎనర్జీ కూడా ముందుకే పడిద్ది. అప్పుడు మీ బాల్ మీద కూడా ఎనర్జీ పడిద్ది. సో మొత్తం 100% ఎనర్జీ బాల్ మీద పడిద్ది. పక్క కొంగారంటే 50% పక్క పడిద్ది, 50% బాల్ మీద ఎనర్జీ పడుతుంది. అదే ముందు కొంగారు అంటే బ్రేస్ లెగ్ వేసి ముందుకు వంగారంటే అప్పుడు మీ మొత్తం ఎనర్జీ 100% బాల్ మీద పడిద్ది. సో అప్పుడు మీకు ఏమైందంటే ఇంకా పేస్ జనరేట్ అవుద్ది, ఇంకా ఎక్కువ పడిద్ది. సో ఇది మీరు అర్థం చేసుకోవాలి. ఇలా చేశారంటే బ్రేస్ లెగ్ వేసి ముందుకు గనక వేసారంటే ఖచ్చితంగా మీకు పేస్ ఇంక్రీజ్ అయితే దీంట్లో ఎటువంటి డౌట్ లేదు. కావాలంటే మీరు ప్రాక్టీస్ చేసి చూడండి 1 వీక్. సో అయితే మరి ఈ రెండు బాగానే ఉంటాయి. మరి బ్రేస్ లెగ్ వేసాము, మరి నెక్స్ట్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే బాల్ గ్రిప్ ఎలా పట్టుకున్నారు అనే దాని మీదే నెక్స్ట్ పేస్ డిపెండ్ అయి ఉంటుంది. మీరు ఇలా పట్టుకున్నారనుకోండి పేస్ పడిద్దా? ఎక్కువ పేస్ పడుతుంది. స్లోవర్ బాల్స్ వేయాలంటే ఇలాగ పట్టుకోవాలి. అయితే లేదంటే ఇలా పట్టుకున్నామంటే ఇలాగైనా ఇవి మనం బ్రేస్ లెగ్ వేసి దాని తర్వాత అంత నుంచి పరిగెత్తులు వచ్చేంత మాత్రాన ఇక్కడ గ్రిప్ సరి లేకపోతే మీకు పేస్ పడదు. మరి పేస్ పడాలి అంటే ఏం చేయాలి? 3 ఫ్యాక్టర్. సో గ్రిప్ వచ్చేసరికి మీరు ఇదిగోండి ఈ 2 థ్రెడ్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ రెండింటి మీద పట్టుకోవాలి. అర్థమైందా? ఈ రెండింటి మీద పట్టుకొని మీరు రిలీజ్ చేశారు అంటే ఖచ్చితంగా పేసు ఈజీగా పడిపోయింది. కానీ ఇంకొకటి, మీరు కొంతమంది ఇలాగ దగ్గరగా పట్టుకుంటారు. ఇలా దగ్గర పట్టుకోవడం వల్ల ఏమైంది అంటే మీకు పేస్ పడిద్ది. సో దానికంటే ఇంకా ఎక్కువ పేస్ పడిద్ది ఇలా పట్టుకుంటే. కానీ ఇక్కడ మీకు వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఇలా పట్టుకోవడం వల్ల పేస్ చాలా బేభత్సంగా పడిద్ది, కానీ మీకు కంట్రోల్ ఉండదు. సో మీరు గుడ్ లెంత్లో వేయాలనుకుంటే గుడ్ లెంత్లో వేయలేరు. అది గుడ్ లెంత్లో వేస్తే అది వెళ్ళి యార్కర్ దగ్గర లేదంటే ఫుల్ టాసో పడిద్ది. సో యార్కర్ వేయాలనుకుంటే ఫుల్ టాస్ పడుతుంది. సో ఇలాగా మీకు కంట్రోల్ పోయింది ఇలా దగ్గర పెట్టుకుంటే. ఓన్లీ పేస్ వేయాలనుకుంటే మాత్రమే ఇది ఇలా వేయండి. మీకు కంట్రోల్ ఉండాలి, ఇంకా ఎక్కువ రోజులు క్రికెట్లో సర్వైవ్ అవ్వాలి అంటే ఇలా ట్రై చేయండి కొంచెం గ్యాప్ ఇచ్చి. సో దీనివల్ల ఏంటంటే మీకు పేసు పడిద్ది, దాని తర్వాత మీరు యాక్యురేట్గా యాడ్ వేయాలనుకుంటే అక్కడ వేయగలుగుతారు. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఈ 3 కాంబినేషన్తో ఎప్పుడైతే వేస్తారో మీకు అప్పుడు పేస్ పడిద్ది. సో పేస్ పడింది అంటే ఖచ్చితంగా మీరు సెలెక్టర్స్ దృష్టిలో పడతారు. సో మీరు చేసే తప్పు ఏంది, మీరు చేసే తప్పు ఎక్కడ జరుగుతుంది అనేది ఒకసారి ఆలోచించుకోండి. నాకు తెలిసైతే మీరు మెయిన్గా మీకు పేసు ఎంత చించుకున్న పేసు ఎక్కువ పడపోవటానికి రీజన్ ఏంటి అంటే మీరు ఇలా వంగిపోయి వేస్తారు. అది గుర్తుపెట్టుకోండి. మీరు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిందే. చాలామంది ఇలాగ పక్క కుంగిపోయి వేయటం వల్ల సగం ఎనర్జీ ఇటు పడిద్ది. సో బాల్ మీద ఎనర్జీ పడదు. సో దానివల్ల మీ పేస్ సరిగ్గా పడదు. సో కాబట్టి ఈ రోజు నుంచి మనకి ఇంకా 6 నెలల టైం ఉంది. మనకి ఐఎస్పిఎల్ ట్రయల్స్కైనా లేదంటే ఎంఆర్ఎఫ్ పేస్ ఫౌండేషన్ ట్రయల్స్కైనా లేదంటే ఐపీఎల్ నెట్ బౌలర్ ట్రయల్స్కైనా వీటికి ఏటికైనా సరే ఇంకా 6 నెలల టైం ఉంది. సో 6 నెలలు కాకపోయినా సంవత్సరం తర్వాత మళ్ళీ వస్తాయి, మళ్ళీ అటెండ్ అవ్వచ్చు. సంవత్సరం టైం మొత్తం ఇక్కడ 3-4 సంవత్సరాలు క్రికెట్ రావాలంటే 3-4 సంవత్సరాల వరకు మీరు ట్రై చేస్తూనే ఉండాలి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. నేను ఈ సంవత్సరమే క్రికెట్ రావాలి, వచ్చే సంవత్సరమే క్రికెట్ రావాలి అంటే కుదరదు. మీరు ఎప్పుడు దాకా అయితే మీరు యాక్యురేట్గా బౌలింగ్ చేయగలుగుతారో, యాక్యురేట్గా బ్యాటింగ్ ఆడగలుగుతారో అప్పుడు మాత్రమే మీరు క్రికెటర్ అవుతారు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. టైమింగ్ అనేది ఏం పెట్టుకోమాకండి ఇప్పుడు లోపల నేను క్రికెట్ రావాలి అని. అయితే మీరు వేసేటప్పుడు ఈ 3 ఎప్పుడైతే పర్ఫెక్ట్గా ఉండి మీరు బౌలింగ్ చేయటం స్టార్ట్ చేస్తారో అప్పుడే మీకు మంచి పేస్ పడిద్ది. 140-150 ఎప్పుడైతే వేస్తారో అప్పుడే మీరు ఐపీఎల్కైనా లేదంటే స్టేట్ క్రికెట్కైనా మీరు సెలెక్ట్ అవుతారు.
సో అప్పటి వరకు ఇవన్నీ అసలు మీరు క్రికెటర్ అవుతారా అనేది పక్కన పెట్టేసి మీ ప్రాసెస్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఈ మూడింటి మీద కాన్సన్ట్రేట్ చేసి డే బై డే మీ పేస్ ఎంత ఇంక్రీజ్ అవుతుంది అనేది గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత ఒక టార్గెట్ పెట్టుకొని ఎక్కడ మనం బౌలింగ్ వేస్తున్నాం. ఒక బాల్ మొత్తం ఒక ఓవర్ వేయండి. ఓవర్ వేసిన తర్వాత ఓవర్లో ఫస్ట్ బాల్ ఎక్కడ వేయాలి, యార్కర్ వేయాలి. దాని తర్వాత సెకండ్ బాల్ ఎక్కడ వేయాలి, మనం గుడ్ లెంత్లో వేయాలి. దాని తర్వాత ఎక్కడ వేయాలి, షార్ట్లో వేయాలి. దాని తర్వాత ఇంకెక్కడ వేయాలి. సో ఇలాగా మీరు ఒక్కొక్క బాల్ ఒక్కొక్క దగ్గర టార్గెట్ పెట్టుకొని వేయండి. సో దానివల్ల ఏమైందంటే మీరు ఒక్కొక్క బాల్ ఒక్కోసారి వేయటం వల్ల ఏమైందంటే మీకు బాల్ మీద కంట్రోల్ వచ్చింది, గ్రిప్ మీద కంట్రోల్ వచ్చింది. సో దాని తర్వాత ఇంకోటి ఏంటంటే బ్రేస్ లెగ్తో వేస్తారు కాబట్టి ఎనర్జీ ముందుకు పడి ఇంకా పేస్ ఇంక్రీజ్ అయింది. దాంతోపాటు యాక్యురసీ వచ్చింది. అప్పుడు మీరు రెండో బుమ్రా అవుతారు. సో రెండో బుమ్రా అయితేనే మిమ్మల్ని టీంలో తీసుకునేది, సెలెక్టర్స్ అయినా మిమ్మల్ని క్యాచ్ చేసేది. సో అయితే ఇవన్నీ చేయకుండా అయితే మీరు మనం ఎన్ని వీడియోస్లో ఎన్ని సెలక్షన్స్ గురించి చెప్పినా యూజ్ ఉండదు, మీరు ఎన్నిసార్లు సెలక్షన్స్కి వెళ్ళినా యూజ్ ఉండదు. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇంకోటి ఏంటంటే మీరు చాలామంది రోజుకి 4-5 గంటలు కూడా ప్రాక్టీస్ చేసేవాళ్ళు ఉంటారు. ఎక్కువ టైం అయితే ప్రాక్టీస్ చేయొద్దు. ఎక్కువ టైం, సగం టైము మీ ఫిట్నెస్ మీద, కొంచెం టైము స్ప్రింట్ కొట్టండి. స్ప్రింట్ అనేది మెయిన్ బౌలర్స్కి అయితే. స్ప్రింట్ కొట్టడం వల్ల ఏమైందంటే మీ ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి, మీలో స్ట్రెంత్ పెరిగింది. స్ట్రెంత్ పెరిగిందంటే ఆటోమేటిక్గా మీ పేస్ పెరుగుద్ది. సో ప్రతిరోజు బౌలింగే 4-5 గంటలు 5-6 గంటలు బౌలింగే చేస్తా అంటే కుదరదు. సో ఇవన్నీ మనకి బౌలింగ్ వేయాలి అంటే మనం ఫిజికల్గా మంచి ఫిట్గా ఉండాలి. అలా ఫిట్గా ఉండాలి అంటే మనం స్ప్రింట్లు కొట్టాలా. సో ఇవన్నీ ఎక్సర్సైజులు చేయాలా, జిమ్ చేయాలా, ఇవన్నీ కావాల్సిందే. సో కాబట్టి వాటికి సగం టైం వేయండి, దీనికి కొంచెం టైం వేయండి. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఈసారి మనం ఐఎస్పిఎల్ ట్రయల్స్ ఎవరైతే మన ఛానల్ నుంచి వెళ్తున్నారో, సో దాని తర్వాత ఐపీఎల్ నెట్ బౌలర్ ట్రయల్స్కి ఎవరైతే మన ఛానల్ నుంచి వెళ్తున్నారో, సో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈసారి ఒక్కళ్ళన్నా సెలెక్ట్ అవ్వాలి అనే ఉద్దేశంతోనే ఈ వీడియో అయితే చేయటం జరుగుతుంది. సో ఇంకా మనకు టైం ఉంది కాబట్టి ఇవన్నీ చెప్తున్నాను. సో ఈ 4-5 నెలలు దీని మీద ఫోకస్ చేయండి. సో దాని తర్వాత మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా, మనం స్వింగ్ ఎలా చేయాలి, దాని తర్వాత బౌన్సర్స్ ఎలా వేయాలి, ఇంకా ఏదన్నా డౌట్స్ మీకు బ్యాటింగ్ పరంగా అయినా సరే మనం ఎలా డిఫెండ్ చేయాలి, ఎటువంటి టైంలో డిఫెండ్ చేయాలా, దాని తర్వాత ఎటువంటి టైంలో హిట్టింగ్ చేయాలా, దాని తర్వాత హిట్టింగ్ చేయాలంటే బ్యాట్ ఎలా హోల్డ్ చేయాలా, దాని తర్వాత అసలు ఎలాగ బౌలర్ని ఎలా రీడ్ చేయాలా, ఇవన్నీ మనం నెక్స్ట్ వీడియోలో అయితే మాట్లాడుకున్నాం. సో వాటికి సంబంధించిన వీడియోస్ మీకు కావాలి అంటే కామెంట్లు అయితే తెలియజేయండి. సో అయితే మన టార్గెట్ ఏంటంటే మన ఛానల్ నుంచి ఒక్కళ్ళైనా సెలెక్ట్ అవ్వాలా, ఇదే మనకి ఉన్న ఒక్క గోల్. సో కాబట్టి మనం మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్లు అయితే తెలియజేయండి. సో సెలక్షన్స్ గురించి అయితే మీరు భయపడాల్సిన అవసరం లేదు. ప్రతి సెలక్షన్స్ మన వీడియోలో అయితే అప్లోడ్ చేద్దాం.